దక్కదు అని నువ్వంటున్నావు, దక్కుతుంది అని నేనంటున్నా. మరి దక్కుతుందో లేదో చూడాలి అంటే నువ్వు పెళ్లికి రావాలి కదా. కాబట్టి ఈ పెళ్లి బట్టలేసుకుని రెడీగా ఉండు. పెళ్లి పెద్దవి నువ్వు రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. అందులోనూ నువ్వు నా బుగ్గను చుక్క పెట్టాలి. రెడీగా ఉండు. ఇదేంటి ఇటెళ్తున్నా? వెళ్లాల్సిందట కదా. ఓ, పెళ్ళవుతుందన్న ఆనందంలో మర్చిపోయి ఉంటాను. ఇక ఈ విక్రమ్ భాయ్ పెళ్లి కొడుకు అవటమే ఆలస్యం. డార్లింగ్, వస్తున్నాను. అసలు అమృత పెళ్లి కరెక్ట్గా జరుగుతుందో లేదో, చిచి, అయినా తన పెళ్లి జరుగుతుందో లేదో టెన్షన్ పడాల్సిన కర్మ నాకేంటి. పద్మ, ఏంటండి? కొంచెం టెన్షన్గా ఉంది, కాఫీ ఇస్తావా? ఫ్లాస్కోలో రెడీగానే ఉంది, పోసుకొని తాగండి. వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? అమృత పెళ్లికి. ఏంటి అంత షాక్ అయ్యారు? నేను వెళ్ళేది పెళ్లికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెటకారంగా ఉందా? వెటకారం ఏంటండి? విక్రమ్ భాయ్ పెళ్లికి రమ్మన్నాడు కదా, అందుకే వెళ్తున్నాను. వాడు రమ్మని చెప్తే నువ్వు వెళ్తావా? అయినా మనం రామని అప్పుడే చెప్పాం కదా. కానీ సుబ్బలక్ష్మిని విధి లేక వాడికి భయపడి పంపించాల్సి వచ్చింది. ఏం జరుగుతుందా అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు పెళ్లికి వెళ్తానంటావేంటి? ఏమండి, అమృత మొన్నటి దాకా బజార్లు పట్టుకు తిరిగింది. దానికోసం ఈ బజార్ రౌడీ, అదే ఆ విక్రమ్ గాడు కుక్కలా తిరిగాడు. వాళ్ళిద్దరిది ఒక పెళ్ళేనా? ఒక రకంగా చెప్పాలంటే అమృతకి ఇది చావుతో సమానం. అయితే ఆ చావు కళ్ళారా చూద్దామని వెళ్తున్నాను. చిచి, నీ కుళ్ళు బుద్ధి పోనించుకున్నావు కాదు. ఇన్ని రోజులు ఆ రౌడీలు అమృత వెంట పడ్డప్పుడు మాత్రం అమృతను మన ఇంట్లోకి రానియకుండా కొట్టి పంపించావు. ఇప్పుడు అదే అమృత ఆ రౌడీని పెళ్లి చేసుకుంటే మాత్రం నువ్వు వెళ్తానంటావా? నువ్వు మరీ ఇంతగా దిగజారిపోయి మాట్లాడతావు అనుకోలేదు పద్మ. అవునండి, అందితే జుట్టు అందాపోతే కాళ్ళు. తప్పేముంది? ఏదో పెళ్లికి వెళ్తే చీర సారైనా కొట్టుకొద్దామని. నిన్ను చిచి. సరే సరే, నాది కుళ్ళు బుద్ధే, అంతటితో వదిలేయండి. అసలు ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? పెళ్లికి వెళ్ళిన సుబ్బలక్ష్మి క్షేమంగా ఇంటికి వస్తుందా లేదని నేను టెన్షన్ పడుతుంటే నాకు చెప్పకుండా ఇప్పుడు నువ్వు బయలుదేరతావా? అబ్బా వెళ్ళండి, మీలాగే నాకు కూడా పెళ్లి ఎలా జరుగుతుందా అని ఇంట్రెస్ట్ అంతే. ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఎందుకేంటండి, ఆ అమృత జీవితం ఎన్నో మలుపు తిరుగుతూ వస్తుంది. సుబ్బలక్ష్మి మనకు అన్ని విషయాలు చెప్పింది కదండి. ఇన్ని రోజులకు దాని పెళ్ళి అవుతుంది. ఈ పెళ్లి ఎన్ని ట్విస్టులతో జరుగుతుందో, అసలు జరుగుతుందో లేదో అని నాకు చాలా టెన్షన్ గా ఉందండి. చూడు, ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ మనకెందుకు, అది ఎలా పోతే మనకెందుకు. అది కాదండి, ఈ పెళ్లి ఒక రకంగా అమృత జీవితానికి క్లైమాక్స్ అండి. నీ క్లైమాక్స్ పాడుగాను. అక్కడికి వెళ్తే మనకే క్లైమాక్స్ ఎదురవుతుందో అది ఆలోచించు. అంతేనంటారా? ఈ పెళ్లి జరిగి సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చేంత వరకు ఏం మాట్లాడకు, కామ్గా ఉండు. సర్లేండి, మీ చెల్లెల్లాగా నేను కూడా మీకు ఎదురు మాట్లాడితే బాగుండదు. వెళ్ళండి. ఆ అమృత పెళ్లి అయిపోతే మనకి చాలా మంచిది. సుబ్బలక్ష్మి జీవితం బాగుపడుతుంది. నేను కూడా అమృత పెళ్లి అవ్వాలనే కోరుకుంటున్నానండి. అయినా ఇన్ని రోజులు దానిని ఆదరించని దాని తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరుగుతుంది. అది మాత్రం ఎవరూ లేరని ఇన్ని రోజులు అందరిల్లు పట్టుకొని తిరిగింది, గందరగోళం చేసింది, మన ప్రాణాలు తోడేసింది కదండి. సరే,
ఇప్పుడు అవన్నీ ఎందుకు? అమృత విక్రముల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలి, అలాగని ఆశిద్దాం. సర్లేండి, కాఫీ తెస్తాను. టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఆలోచించండి. హ! ఆ? ఇంతకీ అమృత పెళ్లి జరుగుతుందా, జరగదా? జరగచ్చు, జరగకపోవచ్చు. అమ్మో, ఈ పెళ్లి గురించి ఆలోచిస్తుంటే తల బద్దలైపోయేలా ఉంది. ఆలోచించకూడదు. అమ్మా అమృత, సందమామలో మచ్చను చూసి జింక పిల్ల అనుకునే అమాయకురాలివమ్మా నువ్వు. ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు నీకు. ఎదుటి వాళ్ళ సంతోషం గురించి ఆలోచించడమే కానీ నీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించుకోవు. మీ నాన్న కోసం నువ్వు గొప్ప నిర్ణయమే తీసుకున్నావమ్మా, కానీ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే మీ తాతయ్యకు మాత్రం నిరాశను మిగిల్చావు తల్లి. ఈరోజు నీ పెళ్ళి ఆశీర్వదించమన్నావు. ఎలా ఆశీర్వదించాలా అని మదన పడుతున్నానమ్మా. భగవంతుడా, ఆ అమాయకురాలికి నేను కానీ తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ న్యాయం చేయలేకపోయారు. ఈరోజు నువ్వైనా అమృత జీవితానికి న్యాయం చేయి తండ్రి, న్యాయం చేయి. ఆంటీ, మీరిప్పుడు బాధపడిన ప్రయోజనం లేదు. ముందు పదండి. నందిని, పద. అమ్మా నందిని, సుబ్బలక్ష్మి ఎక్కడున్నారు? త్వరగా రండి, టైం అయిపోతుంది. అమ్మా రండమ్మా, టైం అయిపోతుంది. ఏంటి అలా చూస్తారు? ఇంకా అక్కడే నిలబడ్డారేంటమ్మా, రండి. ఏంటమ్మా అలా చూస్తారు? రా, అదిగో పూలు చెడవే. సుబ్బు, నువ్వు నగలు పెట్టు. నందిని, నువ్వు ఆ పారం తీసుకుని పెట్టు. ఏంటి లేట్ చేస్తారు? ఈ పాటికి నాన్నగారు గుడికి వచ్చేసి ఉంటారు. కానివ్వండి, రా.
సుబ్బు. అమ్మా, ఈ పెళ్లి కూతురు శారీలో నేను ఎలా ఉన్నాను చెప్పమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నందిని, నువ్వైనా చెప్పు, బాగున్నానా? అక్క, సుబ్బు, నీ అభిప్రాయం ఏంటి? నువ్వు చేస్తున్న త్యాగం చూసి నిన్ను పొగడాలో, పులిబోన్లోకి మూర్ఖంగా వెళ్లబోతున్న నిన్ను తిట్టాలో నాకేం అర్థం కావట్లేదు. నేను అడుగుతున్నది దాని గురించి కాదు. ఈ పెళ్లి కూతురు శారీలో నేను ఎలా ఉన్నానో చెప్పు. లోతుగా చూస్తే పెళ్లి కూతురు మొహంలో ఆనందం లేదు. ఏంటి? నా మొహంలో ఆనందం లేదా? ఊరుకో సుబ్బు. నా లైఫ్లో గొప్ప ఆనందకరమైన క్షణం ఏదైనా ఉందంటే అది ఇదే. అది నీకు అలా ఎందుకు అనిపించిందో తెలుసా? ఇంకా కళ్యాణ తిలకం పెట్టుకోలేదు, బాస్కం కట్టలేదు, వడ్డానం పెట్టుకోలేదు. అందుకే ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది కదా? అంతే కదమ్మా? కదా నందు? అవన్నీ తీసుకోండి, పెట్టండి. ఇదిగో సుబ్బు, ఈ వడ్డానం నువ్వు పెట్టు. అమ్మా, ఈ బాస్కర్ నువ్వు కట్టు. పట్టుకో. నందిని, కళ్యాణ తిలకం పెట్టు. పెట్టండి, టైం అయిపోతుంది. సుబ్బు, ఇప్పుడు ఓకేనా? నిన్ను చూస్తుంటే నాకైతే ప్రాణం లేని బొమ్మను అలంకరించినట్టు కనిపిస్తున్నా. అబ్బా, నువ్వు ఆపవే నీ వేదాంత ధోరణి. అమ్మా, ఏదైనా మర్చిపోయి ఉంటే గుర్తు తెచ్చుకోండి. అసలే ఆ విక్రమ్కి సాంప్రదాయం అంటే చాలా ఇష్టం. అతను ముందే చెప్పాడు, నేను ఇలా పెళ్లి కూతుర్లా కనిపిస్తేనే నాన్నని క్షేమంగా వదిలేస్తాడు. అంతా ఓకే కదా? అమ్మా, ఆకలిగా ఉంది. పెళ్లి హడావుల్లో ఉండిపోయి ఏమీ తినలేదు. కొంచెం పాలుంటే ఇవ్వా, తాగుతాను. నీకోసం ఇందాకే కలిపి పెట్టానమ్మా, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. అమృత, తాగమ్మా.
రే మీరు ఇక్కడే ఉండండి, ఉదయం తయారైందో లేదో చూసొస్తాను. వచ్చిన తర్వాత బాయ్కి ఫోన్ చేస్తాను. అలాగేరా. ఇంకా చాలమ్మా. అదిగో విక్రమ్ పంపించిన కారు వచ్చేసినట్టుంది. మనం బయలుదేరదామా? ఏంటమ్మా అలా చూస్తావు? వెళ్దాం పదండమ్మా. అమ్మా, బయలుదేరే ముందు దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరాలి కదా. అవును, ఆ విషయమే మర్చిపోయాను. పదండి పూజ గదికి వెళ్దాం. మీరు అమృతని పూజ గదికి తీసుకెళ్ళండి, నేను వాళ్ళతో మాట్లాడొస్తానే. అలాగేనమ్మా. పదక్క. పదమృత. నన్ను పదమని చెప్పి మీరిద్దరూ ఇక్కడే నిలబడిపోయారేంటి? పెళ్లి కూతురు ఒంటరిగా ఎలా వెళ్తుంది? తోడు రావాలి కదా. పదండి. పదమృత. పదక్క.